డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గత 15 రోజులుగా ఆంధ్ర వైపు తలబెట్టి కూడా పడుకోకుండా ఎక్కడా కనిపించకుండా పత్తా లేకుండా పోయాడు. ఇంకొక వైపు వైసీపీ నాయకుల సంగతి చూస్తే వాళ్ళు రోడ్ల మీద అల్లరి చిల్లర వేషాలు వేసుకుంటూ చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ చిల్లర గొడవలతోటి వాళ్ళు వేరే రకంగా వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు. ఇక ఈ పరిస్థితి ఇలా ఉంటే రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి వచ్చి ఒక జబర్దస్త్ స్కిట్ వేసి అటు నుంచి అటు ఆయన లండన్ వెళ్ళిపోవడానికి సంసిద్ధం చేసుకుంటున్నాడు అనే ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. రేపు 9వ తారీఖున ఆయన అనకాపల్లిలో ఏం చేయబోతా ఉన్నాడు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ విషయమై ఇప్పటి వరకు ఏమీ మాట్లాడకుండా ఎందుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ ఇష్యూని తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ స్కిట్ వేయాల్సిన అవసరం ఏం వచ్చింది, అసలు జగన్మోహన్ రెడ్డి రేపు లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. జబర్దస్త్ స్కిట్ అనగానే జగన్మోహన్ రెడ్డిని అవమానించేశారు, అది చేశారు ఇది చేశారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రేపు 9వ తారీఖున అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి చేయబోతుంది మాత్రం ఖచ్చితంగా అదే. ఎందుకంటే ఆయన ఈ మెడికల్ కాలేజీలో పీపీపీ విధానం మీద, అంటే పీపీపీ అనో ఇంకొకటనో ఏ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు అనుకోండి, మెడికల్ కాలేజీ మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు అని వైసీపీ నాయకులు ఇప్పటికే మీడియా నిండా ఓదరగొడతా ఉన్నారు. అసలు అది మాట్లాడి మన నాయకులు కూడా వాళ్ళు కూడా వదిలేసినట్టుగా కనపడతా ఉంది పరిస్థితి. ఇంకోవైపు చూస్తే ఈ నాయకులందరూ కలిసి మరి పని లేని వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టుగా తయారై కూర్చుంది. మాటకు ముందు కీసు గొంతేసుకొని మీడియాలోకి వచ్చి మీడియా సమావేశం పెట్టో లేకపోతే డిబేట్లలోనో నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడే నాగార్జున యాదవ్ గతంలో ఇలాంటి మాటలు మాట్లాడి ఒకసారి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఒక ఇంచ తగ్గాడు అని అనుకున్నా, మళ్ళీ తిరిగి ఇప్పుడు మీడియాలో అక్కడక్కడ కనపడుతూ నిన్న రాత్రి ఓ పెద్ద గొడవే పెట్టుకున్నాడు. అందున హోటల్లో తనకు టిఫిన్ తీసుకొని రావటం కుర్రాళ్ళు లేట్ చేశారు అనే కారణానికి ఆయన ఒక ఇద్దరితో కలిసి ఆ హోటల్ యజమాని మీద, ఆ టిఫిన్ సప్లై చేసే సప్లయర్ కుర్రాళ్ళ మీద గొడవ చేసి అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేసేసారు. అంటే రౌడీ వేషాలు చిల్లర గొడవలు వేయటానికి తయారైపోయి కూర్చున్నారు. అంటే మరి పని లేకపోతే ఇలాంటి పనికే దిగుతారేమో. మరి ఇంకొక వైపు చూస్తే చిత్తూరు జిల్లాలో దావాళంపేటలో జరిగిన ఒక ఇష్యూ, అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టారు అని ఒక ప్రచారం చేసే కార్యక్రమం ఒకటి ఎన్నుకున్నారు. కాకపోతే అక్కడ జరిగింది ఏమిటంటే ఆ విగ్రహానికి కొంచెం దూరంలో ఉన్న ఒక టిక్కీ కొట్టు పాక హోటల్ లాంటిదో షాప్ లాంటి దాన్నో తగలబెట్టేశారు. దాంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రే ఉందనేది ఇప్పుడిప్పుడే సమాచారం కూడా కొంత బయటకు వస్తుంది. ఇంకా నిజాలైతే బయటకు తెలియాలి. పోలీసు వారు అధికృతంగా ఏం చెప్పకపోయినప్పటికీ అక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్న ప్రెసిడెంటు, ఆ కొట్టు యజమాని కలిసి ఒక నాటకం ఆడి మంచి నూనెని ఆ కొట్టు నిండా పోసి తగలబెట్టేశారు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ సెగ అంబేద్కర్ విగ్రహానికి కూడా తగిలి కాలు దగ్గర కొంచెం డ్యామేజ్ అయింది. దీంతో పాటుగా దాని పక్కనే ఉన్న వైసీపీకి సంబంధించిన ఈ నాయకులు పెట్టిన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూ కూడా ఉంది. దానికైతే ఏం తగలకుండా జాగ్రత్తగా చూసుకొని అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ గంట పాటు లైవ్ పెట్టి ఆ విషయాన్ని దాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని చేశారు అని అంటే దాని వెనక ఏముంటుందో ఇంకా అందరికీ తెలిసిందే. ఇక ఆ ఇష్యూ అలా పక్కకు పోతే మిగతా పెద్ద నాయకులు ఎవరు మీడియా ముందుకు రావటం మానేశారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్న వాళ్ళు అంబటి రాంబాబో లేకపోతే ఆర్కే రోజానో ఇప్పుడు మళ్ళీ కనపడటం లేదు. దీంతో మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా స్వయంగా మనమే రంగంలోకి దిగాలనుకున్నాడో రేపు 9వ తారీఖున అనకాపల్లిలో ఆయన ఒక స్క్రిప్ట్ రాసినట్టుగా కనపడుతుంది. మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్న దాని మీద నిరసనగా ఆయన కట్టించిన ఆ మెడికల్ కాలేజీని చూసి ఇంకా ఆయన అక్కడ ఒక దంపుడు ఉపన్యాసం గతంలో ఆ పేపర్లు పట్టుకొని చదివే ఆ వ్యవహారం ఏదైతే ఉందో అది చేస్తాడు. మరి ఇప్పుడే ఎందుకు చేయాలి, 9వ తారీఖునే ఎందుకు ఆ ముహూర్తం పెట్టారు అని అంటే దాని వెనక కూడా మరొక కారణం ఉంది అనేది ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది సమాచారం. ఏమిటయ్యా ఆ కారణం అని అంటే
9వ తారీఖున ఆయన విజయవాడ వచ్చి తన పాస్పోర్ట్ని తీసుకోవాల్సిన కార్యక్రమం ఒకటి ఉంది. ఎందుకంటే అది లాయర్ ద్వారా తీసుకునేటట్టయితే జగన్మోహన్ రెడ్డి వచ్చే పని లేదు. లేదు, ఆయన స్వయంగా తన చేత్తో తీసుకోవాల్సిన పని. అంటే పాస్పోర్ట్ అంటే ఎవరికి పడితే ఎవరికి వాళ్ళకి సొంతగా వాళ్ళకే అందించాల్సిన అవసరం ఉందనేది కూడా కొంతమంది చెబుతూ ఉంటే, ఇప్పుడు అది తీసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వస్తూ ఇప్పుడు ఈ స్కిట్ వ్యవహారాన్ని పెట్టుకున్నాడు. పనిలో పనిగా అది కూడా చేసేస్తే ఆల్రెడీ ఎడుగుడి 15 రోజులుగా పత్తా లేకుండా పోయాడు. దీంతో పాటుగా రేపు 9వ తారీఖున ఆయన వచ్చి ఈ స్కిట్ వేస్తే ఇక 15వ తారీఖు లండన్ జంప్. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో ఆయనకి పర్మిషన్ వచ్చింది. ఓ 15 రోజుల పాటు విదేశీ యాత్ర చేసుకొని రావడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత కోర్టుకి హాజరై ఎప్పుడు తిరిగి వచ్చారు ఏమిటి అనేది మరి మళ్ళీ కోర్టులో ఆయన సమాచారం కూడా ఇవ్వాల్సిన పని ఉంది. దానికి మరి హాజరవడో తెలియదు. కానీ ఎందుకంటే గతంలో ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి సీఎం అయ్యాడో ఆ రోజు నుంచి కోర్టుకు వెళ్ళటమే మానేశాడు. ఇక ఆ కోర్టు దరికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడటం లేదు. కేవలం అందుకోసమనే కదా ఆ కుర్రాడి మీద కోడికత్తి కేసుని ఆపాదించిన ఆ కోడికత్తి సీను మీద కనీసం ఆయన వాంగ్మూలం ఇవ్వటానికి కూడా కోర్టుకి వెళ్ళలేదు. దానికి కూడా బోల్డని కుంటి సాకులు. ఆయనకి బెయిల్ రానివ్వకుండా ఈయన కోర్టుకు వెళ్ళి ఈయన సమాధానం ఏం చెప్పకుండా ఆ ప్రహసనం అట్ట నడిపేసుకుంటా పోయాడు. ఇక అవసరమైతే కోర్టుకు వెళ్లాల్సి వస్తే వెళ్తాడేమో కానీ రేపు 9వ తారీఖు మాత్రం ఖచ్చితంగా ఆయన పాస్పోర్ట్ కోసం విజయవాడ వస్తూ మధ్యలో ఇలాంటి స్కిట్ పెట్టుకున్నాడు అని అంటే ఇప్పుడు చెప్పండి, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు అవసరమా? గతంలో చంద్రబాబు నాయుడిని బాగానే విమర్శించేవాడు. 5 రోజులు ఎక్కడుంటే వారాంతంలో హైదరాబాద్ వెళ్ళిపోతారు వీళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే చూడండి, తాడేపల్లిలో తెస్టేసుకొని కూర్చొని ఉంటాడు, ఇక్కడే నుంచే రాజకీయం చేస్తాడు, వీళ్ళు హైదరాబాద్ నుంచి రాజకీయం చేస్తారు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అందులో చేర్చి అందరూ కలిసి వారాంతానికి హైదరాబాద్ వెళ్తున్నారని ఆరోపణలు చేసేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి 15 రోజులుగా బెంగళూరు నుంచి రాకుండా ఆయన బెంగళూరులోనే కూర్చొని మళ్ళీ రేపు 9వ తారీఖు అంటే ఇంకొక వారం కూడా అవుతుంది. 3 వారాల పాటు పత్తా లేకుండా పోయి ఆ తర్వాత అసలు దేశంలోనే లేకుండా పోతాడు. అసలు మాటికి విదేశాలు ఎందుకు వెళ్తాడనేది ఎవరికి తెలియదు. మొన్ననే కొంత సమాచారం వచ్చింది ఏమిటంటే ఈ లిక్కర్ కేసులో ఉన్న ఈ 3,500 కోట్ల ముడుపులు విదేశాల్లో కూడా బాగా విస్తరించి ఉన్నాయి, వాటన్నిటిని సమాయత్తం చేయడానికి వెళ్తున్నాడు అనే సమాచారం అయితే ఒకటి వచ్చింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అందుకే వెళ్తాడా అనేది ఎవరు చెప్పలేని అంశం. అది కాదు అని ఎవరు చెప్పలేకపోయినా అదే అని కూడా ఎవరు చెప్పాలి కాదు. అయినప్పటికీ గాను అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా అవసరం ఏమొచ్చింది? ఆ హోదా ఉంటే మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాడా, ఆ హోదా ఉన్నా మాత్రం ఉంటాడా అనే అనుమానాలు అయితే ఉంటే రేపు 9వ తారీఖున అద్భుతమైన స్కిట్ అయితే రేపు అనకాపల్లిలో వేయబడిపోతుంది అనేది అయితే సమాచారం గట్టిగానే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.